రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్ ముందు యువకుడు హల్చల్ చేశాడు. మొలకల చెరువుకు చెందిన అఖిల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి రెచ్చిపోయాడు. 2 ఏళ్ల కుమారుణ్ణి తీసుకుని పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై వెళ్తున్న బస్సుకు అడ్డంగా అఖిల్ పడుకున్నాడు. తన భార్య కనిపించడం లేదని రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కంప్లైంట్ కాపీ కావాలని అడిగితే సిఐ లంచం డిమాండ్ చేశాడని ఆరోపించారు. మరోవైపు భర్త వేధింపులు తాళలేక మొలకల చెరువు నుండి 20 రోజుల క్రితమైతే అఖిల్పై అతని భార్య రాధిక అన్నమయ్య జిల్లా ఎస్పీకి అయితే రాధిక ఫిర్యాదు చేయడంతో రాజంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భర్త వేధింపులు తాళలేకపోతున్నానని, తనకు రక్షణ కల్పించాలని రాధిక పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఇక పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించి సిబ్బందిపై ఘర్షణకు దిగిన అఖిల్ కుటుంబంపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. స్వర్గానికి పోతావు, ఇంకా అంతకన్నా చావా అని అంటారు సార్ వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మకి చెప్తే చేసుకున్నావు కదా, రోజు అనుభవించు. మీ వాళ్ళతో ఎందుకు వచ్చావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తావు, వాడికి ఇష్టం లేదన్నప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు అని అసలు నా తప్పు లేకపోయినా కూడా తనని సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలంటే మేము ఎందుకు సార్ డబ్బులు ఇవ్వాలి, మమ్మల్ని ఎందుకు సార్ డిమాండ్ చేస్తారు? నాకేం సార్ కర్మ పట్టింది, నేనేమైనా తప్పు చేసినా చెప్పమన్నాను సార్. నేనేం తప్పు చేయనప్పుడు తన దగ్గర నేను ఎందుకు సార్ అనుభవించాలా? చేసుకున్నావు కదా అనుభవించాను అంటారు సార్ వాళ్ళ పేరెంట్స్. సపరేట్ గా ఉన్నా కూడా టార్చర్ సార్. ఆల్రెడీ బాబు పుట్టినప్పుడు మా హస్బెండ్ సార్ వాళ్ళు కట్నం డిమాండ్ చేస్తున్నారు అని ముల్కల్ చెరువులో స్పందన ద్వారా మా హస్బెండ్ కేసు పెట్టించినారు సార్. ఇప్పుడు ఆయన వాళ్ళతో కలిసిపోయి బాధ్యత చేస్తున్నారు సార్. అప్పుడు టార్చర్ ఉంది సార్, ఇప్పుడు ఏమని ఊరికి వెళ్ళినామో ఇంకా టార్చర్ ఎక్కువైపోయింది. నువ్వు కరెక్ట్ దానికి కాదు, వాళ్ళు కలవమని చెప్పు. వాళ్ళు ఎప్పుడో విడిపోయినారు సార్. ఇతని కోసం మా అమ్మ నాన్న కలవాలా సార్? ఇతను ఎవరు సార్? వాళ్ళ మధ్య ఏం ఇష్యూస్ జరిగినాయో ఎవరికి తెలుసు సార్? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు విడిపోయినారు, ఏ రోజు మాకు తక్కువ చేయలేదు. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అతను ఇద్దరు యాక్సెప్ట్ చేసి ఇద్దరు బాగా చూసుకున్నారు సార్. అల్లుడుగా ఎంత చూసుకున్నా కూడా సార్ ప్రతిసారి మా అమ్మ వాళ్ళ అమౌంట్ పంపిస్తే సార్ బాగా చూసుకుంటాడు. వాళ్ళు ఒకవేళ పంపించలేదంటే ఇంకా నాకు టార్చర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు సక్రమైన దాని కాదు, మీ అమ్మ నాన్న సరిలేరు, నిన్ను చేసుకునే నేను ఈ కష్టాలు పడతాను, నీ వల్లే నాకు ఈ కష్టాలు వస్తాయి అని చెప్పి టార్చర్ సార్. ఫస్ట్ బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా సార్ బెల్ట్ తీసుకున్నారు, కుక్కను కొట్టినాడు సార్. అప్పుడు కూడా మా బ్రదర్ వచ్చి సర్ది చెప్పి పంపించినాడు సార్. మళ్ళా అందరూ ఎన్నిసార్లు సార్, ఇది ఫస్ట్ టైం కాదు సార్, పెళ్ళైనప్పటి నుంచి ప్రతిసారి కొట్టేది. ఆ కొట్టేటప్పుడు కూడా సార్ ఒక సైకోయిజం, నవ్వుతాడు కొంచెంసేపు జాలి చూపిస్తాడు, కొంచెంసేపు ఏడుస్తాడు, సారీ అంటాడు, మళ్ళీ కొడతాడు. మెంటల్ సార్ అతనికి. సరేలే మాట్లాడని చూస్తున్నాను సార్. జాబ్ చేయడమే ఇష్టం లేదు సార్. ఎప్పుడు చూడు అమౌంట్ మా వాళ్ళు పంపిస్తే నన్ను చూసుకోవడం, లేకపోతే అదో టార్చర్. మా సెకండ్ బేబీ సార్, అంతకుముందు బెంగళూరులో ఉండినాం సార్. మళ్ళీ ఇష్యూస్ అవుతా ఉన్నాయని చెప్పి ముల్కల్ చెరువుకి వచ్చేసినాం సార్. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగున్నాం సార్. వాళ్ళ పేరెంట్స్కి దగ్గర అయినాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయ్యి ఇంకా టార్చర్ ఎక్కువైపోయింది సార్ నాకు. సార్ నేను కనిపించలేదంటే నేను ఇక్కడే కదా సార్ ఉన్నాను, ఎక్కడికి పోయినాను సార్ కనిపించలేదంటే? సరే కనిపించలేదు, నాకేమైనా కాల్ చేశారా, నేనేమైనా మిస్ అయిపోయానని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మా పేరెంట్స్ దగ్గరే వచ్చి ఉన్నాను సార్. మా పేరెంట్స్ ఏమైనా నేను మిస్ అయిపోయానని చెప్పాను సార్. అతని వల్ల ప్రాబ్లం ఉందని నేను మా పేరెంట్స్ దగ్గర వచ్చి ఉన్నాను. అతను కంప్లైంట్ ఇస్తే ఎలా సార్ తీసుకుంటారు? నువ్వు కరెక్ట్ దానికి కాదు. మా దగ్గరికి 29వ తేదీ పీజీఆర్ఎస్ పిటిషన్ ద్వారా రాధిక అనే అమ్మాయి వాళ్ళ భర్త, అత్త, మామ, ఆడపడుచులు హరాస్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ అవ్వడం జరిగింది. అంతకన్నా ముందే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 3 times మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కు వీళ్ళ పేరెంట్స్కు ఇద్దరికి కూడా ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ తర్వాత కూడా వాళ్ళు అడ్జస్ట్ కాకపోతే అమ్మాయి 29వ తేదీ పీజీఆర్ఎస్ పిటిషన్ ద్వారా మాకు వచ్చిన వెంబడే అమ్మాయిని పిలిపించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ భర్త అదే రోజు వాళ్ళ భర్త వచ్చి మా భార్య కనపడలేదు, మిస్సింగ్ కేసు కట్టాలి అని చెప్పి వచ్చాడు. మీ భార్య ఉంది అని చెప్పినప్పటికీ కూడా అతను మా మాట వినకుండా కేసు కట్టాలని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి మా తల్లిదండ్రుల మీద మీరు ఎలా కేసు కట్టారు అని చెప్పి వాగ్వివాదం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నోటీసులు తీసుకోవాలని వచ్చి
పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయి అందరూ కూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది మీద వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగిస్తూ మిస్బిహేవ్ చేయడం జరిగింది. మా దగ్గరికి 29వ తేదీ